మా ఆలోచన విధానంలో కూడా ఒక కొత్త ఒరవడిని చూపెట్టాలనే ఒక ఆలోచనతో, దృక్పథంతో, ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర క్యాబినెట్ సోదరులు సోదరిమణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రగతికి నిర్వచనం పరిశ్రమల ఏర్పాటు చేయాలి, పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉన్న మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించి 2 నెలల క్రితం మేము ప్రగతి రిపోర్ట్ని ఒక జవాబుదారీతనంగా, ఇది ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలు, వారు మాకు ఓటేశారు కనుక మేము ఏమి చేసామని చెప్పడానికి జవాబుదారీతనంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు తీసుకొని మీ అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇంకా దిగ్విజయంగా మేము అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ప్రజల విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఏ విధంగానైతే వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక ప్రధానమైన ఒక స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు లాంచ్ చేసుకున్నాం అడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా. రైతు సోదరులకు ఒక పక్షాన వారిని పరిపుష్టిగా వ్యవసాయ రంగంలో పెంపొందించడానికి రుణమాఫీ చేయడం, వారికి కావాల్సిన మద్దతు ధర ఇవ్వటం, దాంతోపాటు బోనస్లు ఇవ్వటం, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ సంబంధించి వారికి సంబంధించిన లోన్స్ అందించటం, ఆ క్రమంలో వేగవంతంగా కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మేము లాంచ్ చేసిన ఈ యాప్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక ఉదాహరణ. రైతులే స్వయాన మాట్లాడారు. ఇప్పుడు 30 రోజులు తీసుకునే సమయంలో 2 రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే ఒక కార్యాచరణ తీసుకోవటం అనేది, దీంట్లో సహకరించిన HDFC మరి బ్యాంక్ సహచరులకు, మరి వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా అధికారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఐటీ రంగానికి సంబంధించి మా అధికారులు ఇటు వ్యవసాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సింక్రనైజ్ చేయాలి, మెర్జ్ చేయాలి అనే ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడంతో ముందుకు రావడం జరిగింది. మా పోలీసు యంత్రాంగం ప్రత్యేకించి యావత్ రాష్ట్రం అంతా కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్గా మనం తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యాంటీ నార్కటిక్స్ సంబంధించిన పోలీస్ అధికారులందరూ మరి ప్రైవేట్ రంగంలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఒక పక్షాన విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ని ఏ విధంగా నివారించే ప్రయత్న భాగంలో దీన్ని ఉపయోగించుకునే ఒక మిత్ర టీజీ యాప్ని కూడా ఈరోజు ఆవిష్కరణ చేయటం, ఇటు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా దోహదపడే విధంగా రాబోయే కాలంలో మరి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే దృక్పథంతో మా ఐటీ డిపార్ట్మెంట్ వారు ఇది లాంచ్ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా మహిళల సాధికారత విషయంలో ఒక పక్షాన పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ, ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తూ, దానికి తోడు టెక్నాలజీని ఉపయోగించుకొని మరి ప్రత్యేకించి మరి కొంతమంది టెక్నోక్రాట్స్తోని అనుసంధానం చేస్తూ యానిటేషన్ సర్వీసెస్ కూడా ఇస్తూ మహిళా సాధికారత విషయంలో ఏ విధంగా ముందుకెళ్తామనే ఒక యాప్ని కూడా లాంచ్ చేయటం మనందరం కూడా చూసాం.
అదేవిధంగా రైతు సోదరులకు సంబంధించి మరొక వాయిస్ బాట్ కూడా తీసుకురావడం జరిగింది, దాన్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. మరి వీటితో పాటు మీ సేవ సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉంటున్న ప్రజానికానికి మెరుగైన సేవలు అందియాలని, ఉన్న సేవలను ఇంకా విస్తరణ చేస్తూ దాంట్లో భాగంగా ఇప్పుడు మా రవికిరణ్ గారు చెప్పారు, గ్యాప్ సర్టిఫికెట్ ఇన్ని రోజుల వరకు లేదు. గ్యాప్ సర్టిఫికెట్ అనకి ఏదైతే విద్యార్థులు చదువుతూ ఉన్నప్పుడు వారికి గ్యాప్ ఏ విధంగా ఉంటుందో స్టూడెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్తోని సమన్వయపరిచి గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వటం, ఒకవేళ చేంజ్ అయితే వారి పేరును మార్చుకుంటే నేమ్ చేంజ్ ఆఫ్ సిటిజన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ చాలా ఇబ్బంది పడతా ఉన్న ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోని మీ సేవలో పెట్టడం, మైనారిటీ సర్టిఫికేట్ కూడా, అదేవిధంగా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇప్పటి వరకు లేదు. చాలా సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇతర ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మరి సమయం వృధా కాబోతున్న తరుణంలో రీఇష్యూయన్స్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్స్, క్రీమీ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, దానికి తోడు మనం ఇంకో ప్రత్యేకమైన ఆలోచన చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ కేసెస్ విషయంలో వారు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటూ వారికి ఉన్న ఇబ్బందుల విషయంలో మనకున్న చట్టాన్ని ఉపయోగించుకొని ఈ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించిన అంశం విషయంలో కానీ, మరి కొత్తగా కంపెన్సేషన్ ఫర్ హ్యూమన్